విజయవాడలో మరోసారి పొలిటికల్ హైడ్రామా నెలకొంది. పశ్చిమ నియోజకవర్గం బాబిస్టు నగర్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. డిఎస్సీలో అవకతవకలు అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైసీపీ రిలే దీక్షలు చేస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, విజయవాడలో మరోసారి పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. బాపిస్టు నగర్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అప్డేట్స్ ఏంటి జయరాజ్? ఝాన్సీ రాణి, డిఎస్సిలో జరిగిన అక్రమాలపైన సిబిఐ విచారణ జరిపించాలని వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష రెండో రోజు జరుగుతూ ఉంది. అయితే నిన్న సెంట్రల్ నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఇక్కడ మోహరించాయి. అయినప్పుడు కూడా టీడీపీ ఇటు వైసీపీ రెండు వేరువేరుగా చాలా బాహాబాహిగా ఇక్కడ తరలిచ్చినటువంటి పరిస్థితి. పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు ఎక్కడెక్కడ బారికేడ్లు పెట్టి వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తల్ని నాయకుల్ని నిలుపుదల చేశారు. ప్రధానమైనటువంటి నాయకుల్ని ముఖ్యంగా ఇటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బుద్ధ వెంకన్నని ఇటు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు, విజయవాడ బాప్టిస్ట్ నగర్లో మొత్తం ఇటు టీడీపీ ఒకవైపు, అదేవిధంగా వైసీపీ మరొక వైపు. వైసీపీ శిబిరంలో రిలే నిరాహార దీక్ష చేస్తుంటే ఇటు టీడీపీ పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి దృశ్యాలను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అయితే టీడీపీ నిన్న జరిగినటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఈ ప్రాంతానికి ఎవరిని కూడా రాకుండా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేయొద్దని చెప్పేసి రెండు వైపులు కూడా అటు టీడీపీ ఇటు వైసీపీకి కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పుడు కూడా ఇటు వైసీపీ కూడా డౌన్ డౌన్ లోకేష్ అంటూ ఒకవైపు నినాదాలు చేస్తుంది, డౌన్ డౌన్ జగన్ అంటూ టీడీపీ మరొక వైపు నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బాప్టిస్ట్ నగర్లో గంట నుంచి జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు, ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు. టీడీపీ ప్రధానమైన నాయకుల దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు బుద్ధ వెంకన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బుద్ధ వెంకన్న ఇల్లు, అదేవిధంగా మిగతా నాయకులు ఆ ఇళ్ల దగ్గర కూడా పోలీసు బలగాలన్నీ కూడా మాటు వేసి ఉన్నటువంటి పరిస్థితి. వారిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడ కూడా బయటకు రాకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇక్కడ బాప్టిస్ట్ నగర్లో వైసీపీ చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్ష శిబిరం దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలన్నీ కూడా మోహరించాయి. బయట నుంచి కూడా ఎవరు కూడా రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు. రోప్ పార్టీలు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న సెంట్రల్ నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్గా ఉంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు బాప్టిస్ట్ నగర్లో జరుగుతున్న పరిణామాలు చాలా శాంతియుతంగా జరగాలి, అక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఉండటం కోసం ఇక్కడ మనం చూడవచ్చు పోలీసు బలగాలు ఎక్కడెక్కడ బారికేడ్లు పెట్టి మొత్తం రోప్ పార్టీలు కూడా ఎక్కడికక్కడ నిలుపుదల చేస్తున్నటువంటి దృశ్యాలను ఇక్కడ మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో బయట నుంచి వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జెండాలతో నినాదాలతో వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ నిలుపుదల చేసి ఎక్కడికక్కడ నుంచి వెనక్కి పంపించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ముందుగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. అయితే డిఎస్సీలో ఎక్కడ కూడా అక్రమాలు జరగలేదు, చాలా పారదర్శకంగా జరిగింది, అనవసరంగా వైసీపీ దీన్ని రాద్ధాంతం చేస్తుంది అనేటటువంటి అభిప్రాయంతో నినాదాలతో వైసీపీ టీడీపీ ఒకవైపు స్పందిస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ అయితే పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి, సిబిఐ విచారణ జరపాలి, లోకేష్ రాజీనామా చేయాలనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో రిలే నిరాహార దీక్ష నియోజకవర్గాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తమే చూస్తే ఈరోజు ఎక్కడా కూడా అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ముందుగానే మేల్కొన్నారు. పోలీసు బలగాలన్నీ కూడా ఎక్కడికక్కడ మోహరింపు చేశాయి. ఒక్క పశ్చిమ నియోజకవర్గంలోనే కాకుండా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ చేస్తున్న రిలే నిరాహార దీక్షల దగ్గర ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా తెలుగుదేశం పార్టీ వైసీపీ నాయకులు కూడా ఎక్కడ తలపడకుండా ఉండటం కోసం పెద్ద ఎత్తున పోలీస్ బలగాల ప్రాంతంలో మోహరించినటువంటి పరిస్థితి ఉంది. రెండు వైపులా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఏ విధమైనటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ప్రధానమైనటువంటి నాయకుల్ని
టీడీపీ ప్రధానమైన నాయకుల్ని ఇంట్లో నుంచి బయటికి రాకుండా వారి అనుచరులు కూడా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే నిన్న పాల్గొన్నటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన సంఘటనలో పాల్గొన్నటువంటి వారి ఇళ్ల దగ్గర కూడా పోలీస్ బలగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. బుద్ధ వెంకన్న హౌస్ అరెస్ట్ చేశారు. అక్కడ కూడా కదలకుండా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద చూస్తే వైసీపీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు నిన్న, ఈరోజు, రేపు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. రిలే నిరాహార దీక్షలు పూర్తి స్థాయిలో పోలీసులు అయితే అక్కడ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు అయితే పటిష్టంగా చేశారు. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.